வந்தா பவரடி அண்ணன் யாரு? ఈ వీడియోలో కష్టాల్లో ఉన్న ఈవిడికి 1 lakh ఇచ్చి ఏమీ మాట్లాడకంటే అక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. రీసెంట్ గా నా ట్రూ సబ్స్క్రైబర్ ని ఒకరిని కలిసి ఆయన మాటల్లో మన వీడియోల మీద మన మీద ఉన్న అభిమానం నాకు తెలిసి, సో నేను మీకు ఏమైనా చేయగలనా అని అడిగా. కాజల్ కు నేను నా కోరిక ఏదంటే పరిస్థితి చూసి ఇంటి దగ్గరకు పోతే చాలా వెంటనే వాళ్ళిద్దరూ ఒక వీడియో చూపించి మీరు ఈవిడికి సహాయం చేస్తే చూడాలని ఉంది అన్న. అలానే నా సబ్స్క్రైబర్స్ లో కొంతమంది ఈవిడికి సహాయం చేయమని నాకు కమెంట్స్ పెట్టినట్టు కూడా తెలిసింది. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఆవిడ బతకడానికి కావాల్సిన ఒక వ్యాపారం పెట్టడానికి 1 lakh ఇచ్చి అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడం. సో ఇమీడియట్ గా ఆవిడ దగ్గరికి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత పక్క వీధి నుంచి ఆవిడ వచ్చారు. ఆవిడ నన్ను పలకరించారు. తిరిగి మాట్లాడకపోవడం కష్టంగా ఉన్న సూట్ కేసు నుంచి మనీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది ఒకరికి సాయం చేయడానికి ఇంతమంది తపన పడుతున్నందుకు. ఫైనల్ గా వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేకపోయారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇలా ఆ బిజినెస్ ని స్థాపించే బాధ్యత యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పచెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకి అట్లీస్ట్ 100 రూపీస్ ఇచ్చి వాళ్ళ ఫేస్ లో స్మైల్ ని క్యాప్చర్ చేయండి. ఇంకేంటి బిజినెస్ అంతా ఎలా ఉంది? నీకు నా తరఫు నుంచి ఒక గిఫ్ట్ తీసుకో. ఇలా క్యాప్చర్ చేసిన వీడియో క్లిప్స్ ని ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదా యూట్యూబ్ షార్ట్స్ లో అప్లోడ్ చేయండి. #హర్షసాయి అని వాడండి. హ్యాష్ వాడడం వల్ల నాకు ఈ ప్రపంచానికి మీ పాజిటివ్ అంటున్నాడు. చూద్దాం ఈ 250,000 క్యాష్ ని గంటలో ఎలా ఖర్చు పెడతాడు అని. పదండి. ఓకే, ఆర్ యు రెడీ? రెడీ బ్రో, కమ్ ఆన్. టైం స్టార్ట్ అయిన 30 minutes లోనే సబ్స్క్రైబర్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్ ఓవెన్, హోమ్ థియేటర్ 1 hour లో అయిపోవాలి. అండ్ ఇంకా మొబైల్ ఫోన్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. తెలుసు కదా మంది, వీలైనంత డిడక్షన్ చేయండి. స్పెషల్ ప్రైస్ లో 1,37,500. షూర్ అండి, ఇంకా తగ్గంట విన్నావు కదా హరి సార్, నీకు ఎంత తగ్గించాలో అంత తగ్గించారు. ఆల్రెడీ 30 minutes కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వరకు మన సబ్స్క్రైబర్ 250,000 క్యాష్ లో 30,000 చారిటీకి ఇచ్చాడు. 30,000 చారిటీకి మరి డొనేట్ చేస్తున్నా 100%. ఇప్పుడు కొట్టుర్రా ఏం చేస్తే కప్పులో ఏం చేయు కప్పాలి కాదు. ఈయన గత కొన్ని రోజులుగా చాలా ఊర్లు తిరుగుతూ డే అండ్ నైట్ ఎంతో మందిని అడుగుతూ నన్ను కలవడానికి ప్రయత్నిస్తున్నట్టు నాకు తెలిసి, సో కమాన్ ఇప్పుడు ఆయన కలిసి ఆయన రియాక్షన్ ని చూద్దాం. ఆయనకి నేను కలుస్తున్నట్టు ఏ మాత్రం తెలియదు. జస్ట్ నాకు మీరు ఎందుకు కలాలో అన్నది చెప్తే వీడియో తీసి పంపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అంతే. ఆల్ ఇండియా రైడ్ వెళ్తున్నాను సైక్లింగ్. ఈ రైడ్ లో అన్నయ్య గురించి అన్నయ్య ఛానల్ గురించి కూడా అందరికీ తెలియాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా చూస్తున్న ఎవరైనా సరే అన్నయ్యతో కాంటాక్ట్ ఉంటే కంపల్సరీ ఆయనకి చేరేలా చూడండి. కొద్దిగా హెల్ప్ చేయండి. ఆయన లిటరల్ గా షివర్ అవడం మీరు చూడొచ్చు. చాలా ట్రై చేశాను. ఈయనకి ఇండియా మొత్తం తన సైకిల్ తో రైడ్ చేయాలన్నది కోరిక. ఆల్ ఇండియా రైడ్ కి స్టార్టింగ్ లోని ఎండింగ్ లోని నన్ను కలవాలన్నది ఆయన కోరిక అని తెలిసింది. ఆయన నా వీడియోల గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ప్రయాణంలో ఆయనకి ఉపయోగపడడానికి నేను కొంత మనీని కూడా ఆఫర్ చేశాను. ₹1 కూడా వద్దన్నారు. బట్ ఫైనల్ గా ఆయన పాత సైకిల్ మీద వెళ్తే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ కొత్త సైకిల్ కొని ఆయనకి ఫోర్స్ఫుల్ గా గిఫ్ట్ ఇచ్చి పంపించాను. మీకు దారిలో దీని మెయింటెనెన్స్ 10 మంది కానీ సార్ నా చేతులతో నేనే వండిపోయి మీ పేరే చెప్పుకొని వెళ్తా. ఒకవేళ ఇది మీకు ఎక్కడైనా కనిపిస్తే హాయ్ చెప్పడం మర్చిపోకండి. ఫోటో దిగుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కష్టంగా ఉందా? స్మైల్ న్యాచురల్ గా రావట్లేదా? అయితే నెక్స్ట్ టైం ఫోటో దిగే ముందు ఇది చేయండి. ఏమీ లేదు, చాలా సింపుల్. మీ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైన వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. తలుచుకున్న తర్వాత కళ్ళు తెరిచి స్మైల్ చేయండి. బిలీవ్ మీ స్మైల్ చాలా న్యాచురల్ గా ఉండదు. నెక్స్ట్ టైం ఇది ట్రై చేయండి. సో ఎన్ని లాంగ్వేజెస్ లో హర్ష ఇప్పుడు? ఎన్ని లాంగ్వేజెస్ లో ఛానల్ సార్? ఆల్ 5 లాంగ్వేజెస్. అంటే ఇంగ్లీష్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ కన్నడ ఇంకా అవుతుంది. బుక్స్ కొనుక్కోవడానికి అన్నిటికీ పర్లేదా? మా నాన్న బుక్స్ అలా కదా, నువ్వు బుక్స్ కనుక తీసుకో.
కొనుక్కొని బాగా చదువుకో ఆ? నీ మొహంలో నవ్వచ్చు చూడడానికి కోసం ఏంటి Who is the real god of India? బ్రో అన్నా హలో బ్రో హలో. నేను కేవలం చేసే ఒక కష్టాల్లో ఉన్నవాడికి మనం అది సాల్వ్ చేసినప్పుడు ఆ మొహంలో ఉండే చిరునవ్వు ఉన్నది చూసారా, దాన్ని చూడడం కోసం, నా ఆడియన్స్కి చూపించడం కోసం, నా ఆడియన్స్కి చూపించి వాళ్ళు కూడా అదే విధంగా చేసేటట్టు చేయడం కోసం. అంతకు మించిది సేవ అన్నది ఏమీ లేదండి, ప్రతి దానిలోని స్వార్థం ఉంటుంది. బాగుందా మీ కొత్త ఫ్రిడ్జ్? అనుకున్నావా సార్ తెస్తారని? అయ్యో అదే వద్దు, దీని డబ్బులు కూడా నువ్వే కట్టేద్దు. మరి నన్ను కొనమంటావా ఫ్రిడ్జ్? కడతావా? కడతావా? మరి ఒప్పుకుంటారా? కట్టకపోతే ఒప్పుకోరా? స్పెషల్ ఇది నీకోసమే మరి తెప్పించాం. కడతావా లేదా? కడతావా? మరి తీసి కట్టే ఫ్రిడ్జ్ది. ఓపెన్ చేయి ఒకసారి, ఓపెన్ చేయి. ఎలా ఉంది? తీసుకండి. పాపా నువ్వే కొన్నట్టు ఇంకా